దీన్ని ఎలా హ్యాండిల్ చేశానంటే మాకెవరికి తెలియదు. అంటే మేము షోరూమ్ ఓపెన్ చేసేది 8 o'clock. నాకు మార్నింగ్ ఫ్లైట్ ఉండింది భీమావరం, కొత్త షోరూమ్ ఓపెనింగ్ కి వెళ్తున్నాము. సో ఎయిర్పోర్ట్ లో ఉన్నాము. టిఫిన్ చేస్తుంటే ఫోన్ వచ్చింది. మా స్టాఫ్ ఇన్ఛార్జ్ అనమాట, చెన్నైలో ఉండేది కార్పొరేట్ ఆఫీస్ లో, రాజేష్ పేరు. ఆయన ఫోన్ చేసి ఎడస్తా ఉన్నాడు. ఆయన మెయిన్, నా తర్వాత అంటే ఆయన మేనేజ్ చేసుకుంటాడు అనమాట. సో ఆయన ఎడస్తున్నాడు. ఏమైంది రా, ఏంది ఎడస్తున్నావు, చెప్పు, విషయం చెప్పు అన్న. ఆయన అన్న దొంగతనం జరిగిందన్న. అన్న ఎక్కడమ్మా అన్న? తిరుచిలో. ఏమైంది అన్న? నాకు హోల్స్ వేసుకొని గోడ వేసుకొని. సరే ఏం, సరే నువ్వు ఏడ్చి ఏం చేస్తావు చెప్పు. ఏడోబాక. కింద ఫ్లోర్ లో జరిగిందా, ఫుల్ బిల్డింగ్ జరిగిందా అని అడిగిన. లేదన్నా కింద ఫ్లోర్ లో మటుకు జరిగింది. పైకి పోయినారా లేదా, ఎవరన్నా కనుక్కున్నావా, కన్ఫర్మ్ కదా? లేదన్నా కన్ఫర్మ్ అన్న. కింద ఫ్లోర్ జరిగింది. మొత్తం పోయిందా అన్న? లేదన్నా. మొత్తం ఎంత ఉండేది అన్న? 65 కిలోలు కదా. 65 కిలోలు కదా, దాంట్లో సగం ఉన్నాయి కదా, దానికి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఏడోబాక. అది ఎక్కడికి పోదు, కష్టపడి సంపాదించిన డబ్బులు 100% వసూలు అవుద్ది అని చెప్పేసి నేను మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ వచ్చి నేను ఒక దగ్గరికి పోయి వాళ్ళని కలిసేసి 48 hours లో నా గోల్డ్ నాకు దొరికింది. ఏ 1 గ్రామ్ కూడా పోలేదు. ఎందుకంటే కష్టపడి సంపాదించిన డబ్బులు ఎక్కడికి పోదు, ఏ రోజు కూడా మీరు పోదు. ఆ భగవంతుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు.